ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక గుడ్ న్యూస్ కనిపిస్తుంది, అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కనిపిస్తుంది. అంటే ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు, అలాగే ఎటువంటి అశుభవార్తను మీరు వినబోతున్నారు, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 కానీ ఎటువంటి దేవతారాధన కానీ చేసుకోవాలి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న మేలు చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన మేలు గుర్తుంచుకుంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అంతేకాని ఒకరికి కీడు చేసే ఉద్దేశం అస్సలు ఉండదు. ఎవరైనా సరే వీరి పక్కన వారు కానీ, వీరి సన్నిహితులు కానీ ఎదుగుతూ ఉంటే చేయూతనందించి వారి ఎదుగుదలలో వీరు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారు. అంతే తప్పితే ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని స్వభావం మాత్రం ఈ కుంభరాశి వారికి అస్సలు ఉండదు. అలాగే అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇతర వ్యక్తులు తమ కంటే పైకి ఎదుగుతూ ఉంటే కూడా చూసి సంతోషిస్తారు తప్పితే కుళ్ళుకునే స్వభావం ఈ కుంభరాశి వారిలో మచ్చుకైనా కనిపించదనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలను సృష్టించే సన్నిహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. అంటే వారు కావాలని చెయ్యకపోవచ్చు, లేదా అనుకోకుండా వారి వల్ల జరగవచ్చు. కానీ వారి వల్ల మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అంటే రెస్ట్లెస్ గా వీరి యొక్క లైఫ్ అనేది ఉంటుంది. అంటే విశ్రాంతి, విరామం లేకుండా ఎప్పుడూ సమస్యల ఊబిలోనే చిక్కుకొని ఉంటారని చెప్పుకోవాలి. అయినప్పటికీ చిరునవ్వుతో ఆత్మస్థైర్యాన్ని వదిలిపెట్టకుండా ఆ సమస్యలను అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ కుంభరాశి వారు జీవితంలో ఎన్నిసార్లు ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకి లోనవుతూ ఉంటారు. మీరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా భగవంతుడిపై భారం వేసి మీ యొక్క ప్రయత్నాలు మీరు కొనసాగించండి. ఖచ్చితంగా సక్సెస్ మీ సొంతమవుతుంది. అంటే మీరు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ ని చూసి నిరాశపడకుండా ఉంటూ మీరు ముందుకు సాగుతున్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే వీరి యొక్క జీవితంలో వీరి యొక్క ఎదుగుదలను చూసి కుళ్ళుకునే కొంతమంది వ్యక్తుల వల్ల జీవితంలో కొన్ని సందర్భాల్లో అనుకోని ఆరోపణలు కూడా వీరు ఎదుర్కొంటారు. అంటే కొన్ని నిందలు మోపబడే అవకాశం కూడా వీరి యొక్క జాతకంలో ఉంటుంది. కాబట్టి అటువంటి వారి విషయంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగానే రోజులాగానే వారి యొక్క జీవితం గడిచిపోతుంది. వృత్తి జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, లేదా మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే, ఎటువంటి ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే, మీరు చాలా వరకు సాధారణంగానే మీ యొక్క రోజును గడపబోతున్నారు. కానీ ఒక శుభవార్త, అలాగే ఒక అశుభవార్త మాత్రం ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. అంటే శుభవార్త అంటే కనుక మీ యొక్క కెరియర్ కి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి, లేదా వృత్తి జీవితానికి సంబంధించి, కుల వృత్తులు కానీ, లేదా బిజినెస్ చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, అంటే మీరు ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే ఈరోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖచ్చితంగా మీ యొక్క ఆదాయం పెరుగుదలకు సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఈరోజు మీకు ఆకస్మికంగా ధనం రావటం అటువంటిది జరగదు, కానీ మీకు భవిష్యత్తులో ధనం పెరిగే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కూడా మీకు కనిపిస్తుంది. అంటే ఆ బ్యాడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి లేదా వారి యొక్క కుటుంబం గురించి ఒక షాకింగ్ న్యూస్ నైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక ఆందోళన కలిగించే వార్త అనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మీరు భయపడకుండా వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని కాపాడమని ఆ శివయ్యను వేడుకోండి. మీ యొక్క స్నేహితులు కాని సన్నిహితులు కాని ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా బయటపడతారు. శివ భగవానుడికి వీలైతే అభిషేకం చేయించండి. ఎందుకంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. చెంబడు నీళ్లతో అభిషేకించినా సరే మనం కోరుకున్న వరాలను ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విషయం తెలిసిన వెంటనే వారి తరపున మీరు శివుడికి అభిషేకం చేయించటం కాని చేయండి. ఆ పరమశివుణ్ణి వేడుకోండి. మీ సన్నిహితులు, ఆప్తులు, మిత్రులు, బంధువులు ఇటువంటి వ్యక్తులకు ఎవరికైతే ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని శివయ్యను వేడుకోండి. ఆ పరమశివుడు తప్పకుండా ఆ ప్రమాదం నుండి వారిని కాపాడతాడు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని కలవాలని మనసులో అనుకుంటున్నారు. అంటే కెరియర్ కి సంబంధించినటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేయాలని మీరు మనసులో అనుకుంటున్నారు. ఆ వ్యక్తిని కలిసే అవకాశం ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు రాలేదు. ఈ రోజు అవకాశం అయితే రాబోతుంది. ఆ వ్యక్తిని కలుసుకొని వారితో మాట్లాడతారు. వారి యొక్క గైడెన్స్ మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా కాలం క్రితం మీరు మీ యొక్క స్నేహితులతో కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం కావాల్సి వచ్చింది. అంటే వారితో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా మీరు బయటకు వచ్చేశారు. వారిని కాంటాక్ట్ అవ్వటానికి వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ ఏదీ మీ దగ్గర లేదు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా వారిని కలుసుకోవటం కానీ వారి ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ మీకు దొరకటం కానీ ఇలా ఏదో ఒకటి మీ యొక్క లైఫ్లో ఊహించని సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో, అలాగే రైళ్లలో ప్రయాణం చేసేవారు, అలాగే మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో, మొబైల్ ఫోన్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పురోగతి కోసం మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. ఎటువంటి గుడ్ న్యూస్ ని, ఎటువంటి బ్యాడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల్లో మీరు వింటారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.